పురుష చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిఖ్యం రసయతి రసం తద్భజనవాన్ అంటాడు. అమ్మా, నీ ఎందు భక్తి కలిగిన వాడున్నాడే, భక్తి కలిగిన వాడంటే అమ్మ దగ్గరికి వెళ్ళి పూజ చెయ్యడం ఎంత గొప్పో ఎప్పుడూ అమ్మవారి గురించి ఆలోచన ఉండడం. నేను మాట్లాడగలుగుతున్నానంటే ఈ మాట ఇచ్చినది అమ్మ. 4 విషయములు గుర్తుంటే ఆ జ్ఞాపక శక్తి అమ్మ. అది నేను మళ్ళీ చెప్పాలనుకున్నప్పుడు ఆ శ్లోకం జ్ఞాపకానికి వస్తే ఆ తల్లి. ఎక్కడో మూలాధార చక్రం దగ్గర నుంచి వాయువు బయలుదేరి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేసి నోటిలోకి వస్తే వేగంగా నాలుక కదిలితే నాలుక చేత నొక్కపడి గాలి సొట్టలు పడి అక్షరములు పదములై పదములు వాక్యములై నా నోటి వెంట బయటికి వచ్చి మీ చెవులలోకి వెళ్ళి సభాపతి ఒకటయ్యేటట్టుగా మాట్లాడించిన తల్లి ఎవరు?